అధ్యక్షుడు కమిటీ సుధాకర్ రెడ్డి గారు, కమిటీ నారాయణ గారు, కమిటీ మరి మిత్రులారా, సౌండ్ గట్టిగా రావాలి. ఈరోజు మన సాయుధ పోరాటం కన్క్లూడింగ్ సెలబ్రేషన్స్ మేము చెప్పవచ్చు. మేము రావినారాయణ రెడ్డి మెమోరియల్ హాల్లో అక్కడ కూడా పతాక ఆవిష్కరణ చేసాము. ఇప్పుడు ఈ పబ్లిక్ మీటింగ్లో ఇప్పటి వరకు కమిటీ సురవరం సుధాకర్ రెడ్డి గారు, కమిటీ చాడా వెంకటరెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. అసలు చూస్తే ఈ ఉద్యమం ఒక హిస్టారికల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ ఉద్యమంలో కూడా ఎంతమంది వేలాది సంఖ్య కాదు, లక్షలాది సంఖ్యలో పేద ప్రజలు పాల్గొన్నారు. సో అందుకొరకు ఈ ఉద్యమం ఒక ఈ హిస్టారికల్ అని చెప్పవచ్చు. కానీ ఈ హిస్టారికల్ మూమెంట్ గురించి కొంతమంది అనవసరంగా విభేదాలు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ హిస్టరీ చూస్తే తెలుస్తుంది ఎవరిది ఏం పాత్ర ఉంది. ఇంకా మనము సపోజ్ హిస్టరీ అప్పటి నుంచి కొద్దిగా ట్రేస్ అవుట్ చేస్తే మనకి తెలుస్తుంది. నిజాం నవాబు ఆ సమయంలో చాలా పెద్ద రాష్ట్రంలేండి, కానీ అక్కడ ఆ సమయంలో చూస్తే ఈ జాగీర్దారులు, దేశ్ముఖులు మొత్తం భారతదేశంలో ఏ సంస్థలు లేకుంటే ఏ కింగ్డమ్లో అంత పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఎక్కడ కూడా లేవు. చూస్తే 1,00,000 ఎకరాల వాళ్ళు కూడా ల్యాండ్ లార్డ్స్ ఆ సమయంలో ఉండరు. 30,000 ఏకర్స్ నుంచి 1,00,000 ఎకరాలు ఉన్నవాళ్ళు. ఇంకా ఒక 550 ల్యాండ్ లార్డ్స్ చూస్తే మోర్ దెన్ 500 ఏకర్స్ ల్యాండ్ ఉన్నవాళ్ళు. సో మొత్తము అది లెక్కల్లో చూస్తే ఒక 60 to 70% పంటలు ఉన్న భూమి ఇది. సో పెద్ద పెద్ద మన జమీందారులు, దేశ్ముఖులు దగ్గర ఉండేది. సో ఈ విషయంలో కొంతమంది హిందూ ముస్లిం తగాదా తీసుకొని వస్తారు, కానీ ఇక్కడ చూస్తే ఎక్కువ సంఖ్య హిందూస్, దేశ్ముఖ్, జమీందార్స్ ఉన్నారు. సో అప్పుడు ట్యాక్సెస్, ఈ రెవెన్యూ ట్యాక్స్ కలెక్షన్లో ల్యాండ్ లార్డ్స్ గవర్నమెంట్ కూడా ఎక్కువ వాళ్ళు కలెక్షన్ చేసేది. సుమారుగా చూస్తే ఒక 100 మిలియన్ రూపీస్ ఈ ల్యాండ్ లార్డ్స్ కలెక్ట్ చేసేది. గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ది చూస్తే 80 మిలియన్ మాత్రమే. సో మనం అంచనాలు పెట్టవచ్చు ఎంత వాళ్ళు ఎంత పవర్ఫుల్ లాబీ ఆ సమయంలో ఉండేది. సో కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ మొత్తము మన తెలంగాణ లేకుంటే నిజాం ఎస్టేట్లో 50 to 60% తెలుగు భాష మాతృభాష వాళ్ళు. కానీ పాపం మాతృభాషలో వాళ్ళకి ఏం సౌకర్యం లేదు. తర్వాత విపి సింగ్ ఇంకా ఇంద్రజిత్ గుప్తా వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణలో సాయుధ పోరాటంలో ఎవరు పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి ఇది రికగ్నిషన్ వచ్చింది. సో అబద్ధాలు మాట్లాడి వాళ్ళు మొత్తం క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో హిస్టరీ చూస్తే హిస్టరీలో ఈ బలిదానం ఎవరు చేశారు, త్యాగం ఎవరు చేశారు, ప్రాణం ఎవరు ఇచ్చారు అది చూస్తే తెలుస్తుంది. సో కామ్రేడ్స్, ఈరోజు వరకు కూడా చూస్తే కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర, ఇంకా ఆంధ్ర మహాసభ పాత్ర
చూస్తే మనం ఏం అన్ఫర్గెట్టబుల్ ఈవెంట్ అని చెప్పవచ్చు. సో ఈ ఈవెంట్ ఏంటంటే మొత్తం వారం వరకు జరిగింది లేండి. 11th నుంచి 17th. ఈరోజు 17th మేము ఈరోజు అందరికీ అదే గుర్తు చేయడానికి పబ్లిక్ అప్పుడప్పుడు యంగర్ జనరేషన్కి తెలియదు, యంగర్ జనరేషన్కి అన్ని విషయాలు చెప్పాలి. సో ఎట్లా కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఏముండేది, తెలంగాణ గురించి మనం ఏం చేశాము. అప్పుడు కామ్రేడ్ రవినారాయణ రెడ్డి గారు, బద్దమెల్లారెడ్డి గారు, కామ్రేడ్ మగ్దూమ్ మొయ్యుద్దీన్తో పాటు చాలా వేలాది లక్షలాది సంఖ్యలో గరిల్లా వార్ఫేర్ చేసి మొత్తం పబ్లిక్ పార్టిసిపేట్ చేసి ఆ సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ అంత స్ట్రాంగ్గా లేకపోతే ఈ బ్రిటిష్ ఆర్మీ కూడా రాకపోయేది. సో వాళ్ళకి భయం ఏం పుట్టింది అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వాళ్ళు మెసేజ్ పంపించారు. సో కమ్యూనిస్ట్ పార్టీ ఈజ్ బికమ్ సో స్ట్రాంగ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ మనీ. సో ఈ అన్ని విషయాలు చూస్తే కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఇస్ అన్ఫర్గెటబుల్. సో ఈ మన పాత్ర గురించి ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. చాలా వైడ్ ఇది చేసి ప్రతి వాళ్ళకి చెప్పాలి కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసింది అండ్ కమ్యూనిస్ట్ పార్టీ ఏం బలం ఉంది ఈరోజు కూడా చూస్తే. సో వీ కెన్ డూ ఎనీథింగ్. పబ్లిక్ సేవ గురించి ఇంకా అనేక సమస్యల గురించి మన కేసీఆర్ గారు అన్ని విషయాలు మాట్లాడతారు, కానీ దొడ్డి కుమరయ్య పేరు చెప్పరు. ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో ఎవరెవరు ప్రాణం ఇచ్చారు వాళ్ళు గురించి మాట్లాడారు. ఆయనకి ఏం భయం, అది ఒక రకంగా చూస్తే మనకి అర్థం రావడం లేదు. లెట్ హిమ్ బి క్లియర్ కట్గా పబ్లిక్ దగ్గర వచ్చి చెప్పండి, కానీ ఆయన చెప్పడం లేదు. ఇంకా చూస్తే నేనే హీరో. సో వి డోంట్ నో ఈ నిజాం తర్వాత అయినానే నిజాం ఉన్నారా లేకుంటే ఏంటి. సో ఈ తెలంగాణ గురించి మొత్తం హిస్టరీ చూసిన తర్వాత సో ప్రతి వాళ్ళు ఈ అదే లెసన్స్ నేర్చుకోవాలి. ఏంటంటే ది అన్ఫర్గెటబుల్ పార్టిసిపేషన్ అండ్ దెన్ అవర్ రోల్ ఈజ్ రియల్లీ వెరీ హిస్టారిక్. సో హిస్టారిక్ రోల్ గురించి మన అందరూ కర్తవ్యం ఏంటంటే రాబోయే కాలంలో కూడా ఇది ఈ విషయం చెప్పిన తర్వాత పార్టీగా ఇంకా బలంగా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. తెలంగాణలో వెట్టి చాకిరికి విముక్తై తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజుగా ఈనాడు జాతీయ జెండాను వాడవాడలా ఎగరేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 11 నుంచి ఈరోజు 17 వరకు మా కళాకారులు ఆటపాట ద్వారా తెలంగాణ సాయుధ పోరాట వివరాలను, సాయుధ పోరాట గాథలను మా పాటల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేశాం. ప్రభుత్వం ఈ 17వ తారీఖును అధికారికంగా ప్రకటించి ఈ జాతీయ పండుగగా గుర్తించాలని, తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైనటువంటి అమరవీరుల స్ఫూర్తిని రాష్ట్రమంతా తెలియజేయాలని, అమరులైన అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ తెలంగాణ ప్రజానాట్య మండలి వారికి జోహార్లు అర్పిస్తూ
బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మొయినుద్దీన్ల ఆశయ సాధనకు కృషి చేస్తామని కోరుతూ, ముందుగా తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపించిన రావి నారాయణ రెడ్డి వారిని స్ఫూర్తిస్తూ వారికి జేజేలు లాల్ సలాం తెలుపుతూ మన కన్నం లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి పాటతోటి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీరందరూ కూడా ఈ ఆన్లైన్లో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, జోహార్లు జోహార్లు రావి నారాయణ రెడ్డి, అరుణారుణ వందనాలు అందుకో తండ్రి. జోహార్లు జోహార్లు రావి నారాయణ రెడ్డి, అరుణారుణ వందనాలు అందుకో తండ్రి. అరుణారుణ వందనాలు అందుకో తండ్రి. జోహార్లు జోహార్లు రావి నారాయణ రెడ్డి, అరుణారుణ వందనాలు అందుకో తండ్రి. జోహార్లు జోహార్లు రావి నారాయణ రెడ్డి, అరుణారుణ వందనాలు అందుకో తండ్రి. అరుణారుణ వందనాలు అందుకో తండ్రి. ఆంధ్ర మహాసభకు నాంది పలికిన మహనీయుడా, నైజామును గద్దె దింపపదిన భూని నా నాయక. నైజామును గద్దె దింపపదిన భూని నా నాయక. బద్దం ఎల్లారెడ్డి మగ్దుంతో కలిసి మీరో బద్దం ఎల్లారెడ్డి మగ్దుంతో కలిసి మీరు సాయుధ పోరాటానికి సైరను దినామయ. జోహాలు జోహాలు రావి నారాయణ రెడ్డి, అరుణారుణ వందనాలు అందుకో తండ్రి. అరుణారుణ వందనాలు అందుకో తండ్రి. జోహార్లు జోహార్లు రావి నారాయణ రెడ్డి, అరుణారుణ వందనాలు అందుకో తండ్రి. జోహార్లు జోహార్లు రావి నారాయణ రెడ్డి, అరుణారుణ వందనాలు అందుకో తండ్రి. అరుణారుణ వందనాలు అందుకో తండ్రి. తెలంగాణ ప్రాంతములో రజాకార్ల మత మనస ఎర్ర జెండా అండతోడ కథన మందు దూకినా. ఎర్ర జెండా అండతోడ కథన మందు దూకినా. సామాన్యుల కూడగట్టి సాయుధులుగా తీర్చిదిద్దే. సామాన్యుల కూడగట్టి సాయుధులుగా తీర్చిదిద్ది సాహసమున నైజామును గెలిచిన మా ధీరుడా. జోహాలు జోహాలు రావి నారాయణ రెడ్డి, అరుణారుణ వందనాలు అందుకో తండ్రి. అరుణారుణ వందనాలు అందుకో తండ్రి. మొట్టమొదటి ఎన్నికల్లో నెహ్రూనే అధిగమించి, మొట్టమొదటి ఎన్నికల్లో నెహ్రూనే అధిగమించి తొలట చట్ట సభలో అడుగెడిగిన ఘనత మీది. మీ చరితను నల్లగొండ గుట్టలే చెబుతాయి. మీ చరితను నల్లగొండ గుట్టలే చెబుతాయి. మీ త్యాగం మీ శౌర్యం జనము గుండెలుంటాయి. జోహాలు జోహాలు రావి నారాయణ రెడ్డి, అరుణారుణ వందనాలు అందుకో తండ్రి. అరుణారుణ వందనాలు అందుకో తండ్రి. జోహార్లు జోహార్లు రావి నారాయణ రెడ్డి, అరుణారుణ వందనాలు అందుకో తండ్రి. జోహార్లు జోహార్లు రావి నారాయణ రెడ్డి, అరుణారుణ వందనాలు అందుకో తండ్రి. అరుణారుణ వందనాలు అందుకో తండ్రి. అరుణారుణ వందనాలు అందుకో తండ్రి. జోహార్ కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారికి జోహార్ జోహార్. జోహార్ కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారికి జోహార్ జోహార్. ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన
ఇప్పుడు అమరులను వేలాది మంది అమరులు 4500 మంది అమరులు తెలంగాణ సాయుధ పోరాటంలో ఒరిగినారు. వారిని యాద్ చేసుకుంటూ మా రాష్ట్ర అధ్యక్షుడు కె శ్రీనివాస్ గారు మీ ముందు పాట పాడవలసిందిగా కోరుతున్నాం. మరి